నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను కళ్యాణ్. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, పేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, పేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. పార్టీ సిద్ధాంతాలకు లోబడి జనసేన భావజాలాలను లోతుగా అర్థం చేసుకుని అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని సాధకులకు పిలుపునిచ్చారు అనకాపల్లి ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ. అనకాపల్లి జనసేన కార్యాలయంలో ఇవాళ జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమం జన సైనికుల ఆనందోత్సవాల మధ్య అట్టహాసంగా ప్రారంభమైంది. తొలి క్రియాశీలక సభ్యత్వాన్ని స్వీకరించిన కొనతాల అనంతరం తగరంపూడి వీర మహిళలు జన సైనికులకు క్రియాశీల సభ్యత్వాలను అందజేశారు. ఈ సందర్భంగా కొనతాల రామకృష్ణ మాట్లాడుతూ పార్టీకి నిస్వార్థ సేవలు అందించే కార్యకర్తలకు జనసేనలో సముచిత స్థానం లభిస్తుందన్నారు. ఇదే సమయంలో పార్టీ సిద్ధాంతాలను పుణికిపుచ్చుకొని పనిచేస్తే రాజకీయ ఎదుగుదలకు మార్గదర్శకం అవుతుందన్నారు. క్రియాశీలక సభ్యత్వాల నమోదులో నియోజకవర్గాన్ని అగ్రగామిగా నిలిపే బాధ్యతలను ప్రతి జన సైనికుడు స్వీకరించాలని ఆయన కోరారు. ఆదేశాల మేరకు గతంలో కంటే విస్తృతంగా సభ్యత్వాలు నమోదు చేయాల్సినటువంటి అవసరం ఎంత ఉంది. ఎందుకంటే ఇప్పుడు అధికారంలోకి వచ్చాం కాబట్టి చాలా కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు కానీ, సంక్షేమ కార్యక్రమాలు కానీ విస్తృత స్థాయిలో జరుగుతున్నాయి. కాబట్టి ఇంకా ఇది అవకాశాలు సద్వినియోగపరుచుకొని, గతంలో అంటే సాధకులు అంటే వాలంటీర్లు అనేవారు, అప్పుడు వాళ్ళు నియోజకవర్గంలో ఎక్కడైనా చేయొచ్చు అనేది ఉండేది. ఇప్పుడు మనం గత ఏడాది అయితే 5 బూతులకి ఒక వాలంటీర్ అనుకున్నాం. ఈసారి అయితే మటుకు ఏ గ్రామానికి ఆ గ్రామం పెట్టలేదు. దీనివల్ల సాధక్ కంటే మీతో పాటు అక్కడ ఉన్నటువంటి ఆ బూత్ కమిటీ సభ్యులు ఉన్నారు. మనకి అన్ని బూతులు కూడా బూత్ కమిటీలు వేయడం జరిగింది. అదేవిధంగా గ్రామ స్టీరింగ్ కమిటీలు కూడా ఉన్నాయి మనకి. ఆ గ్రామ అంటే బూత్ కమిటీ వాళ్ళే గ్రామ స్టీరింగ్ కమిటీ సభ్యులు కూడా ఉంటారు. వీళ్ళందరూ కూడా కలుపుకొని మీరు కూర్చొని వాళ్ళు మీరు కూడా కలిపి చేయాల్సినటువంటిది. సాధక అంటే నేను ఒక్కరినే మిగతాతో సంబంధం లేదనుకోకుండా అందరూ కూడా కూర్చోవాలి. గ్రామంలో కూర్చొని బూత్ వైపు ఎందుకు అనుకుంటున్నామంటే, ఈసారి బూత్ లో ఒక 1000 మంది ఉన్నారంటే బూత్ మెంబర్స్ మనం కనీసం 10 మంది ఉన్నారు మన దగ్గర ప్రతి బూత్ కి. ఆ 1000 మందిని కూడా వండేసి ఓటర్స్ ని ఒక్కొక్క వ్యక్తికి అప్పగించండి. ఉంటే వాళ్ళు అంటే 100 మంది వస్తారు. 100 మంది అంటే మాక్సిమం 30 ఇల్లు వస్తాయి. 20-30 ఇల్లు మంచి ఉంటాయి. ఒక్కొక్కంటే 3-4 అనుకున్నా. ఆ రకంగా 30 ఇల్లులు 40 ఇల్లులు కవర్ చేయడం అన్నది ఒక వ్యక్తికి పెద్ద కష్టమైన పని కాదు. ఈ 10 రోజులు ఒక రోజులోనే తీసేవచ్చు. ఆ రకంగా కాన్సన్ట్రేటెడ్ వెళ్ళి ప్రతి ఇంటికి కూడా వెళ్ళినప్పుడు బూత్ కమిటీ కూడా ఎందుకు ఇన్వాల్వ్ చేయమంటే, ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో ఏ పార్టీకి సభ్యులు వాళ్ళు అన్నది మనకు తెలుస్తుంది. రెండోదైతే ఆ ఇంట్లో ఎవరు మనకి పార్టీ అంటే సానుకూలంగా ఉన్నారని చెప్పి మన అభివృద్ధి చేస్తామని చెప్తూ ఈ మెంబర్షిప్ తీసుకోవడం వల్ల ఇటువంటి మేలు జరుగుతుంది అన్నది వాళ్ళకి తెలియపరిచి వాళ్ళ దగ్గర మెంబర్షిప్ తీసుకున్నప్పుడు కూడా మీరందరూ కూడా ప్రోత్సాహం ఇవ్వడం జరుగుతుంది. మీరు ఏం చేయాలంటే ప్రతి మెంబర్ కూడా ఎవరైతే ఉంటారో ఆ మెంబర్ తాలూకా డీటెయిల్స్ అనే ఆధార్ కార్డు, ఫోన్ నెంబరు, వాళ్ళు ఇంటి నెంబరు, వాళ్ళు ఏ పోలింగ్ బూత్ లోకి వస్తారు, ఇవన్నీ కూడా ఒక పుస్తకం ఇస్తాం. ఆ పుస్తకంలో రాసి తర్వాత మన పార్టీ ఆఫీస్కి ఇస్తే ఇవన్నీ కూడా మనం డిజిటలైజేషన్ కంప్యూటర్ లో వచ్చేస్తాయి. ఫోన్ నెంబర్తో సైతం మనం ఎప్పుడైనా వాళ్ళకి కమ్యూనికేట్ చేయాలంటే మనం ఆ మెసేజ్ ద్వారా వాళ్ళకి పంపించే ఏర్పాటు కూడా జరుగుతుంది. మీరు ప్రతి ఇంటికి వెళ్ళి ఈ రకంగా మెంబర్షిప్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, రేపు మీ గ్రామంలో మన గ్రామంలో ఆ పోలింగ్ బూత్ కి సంబంధించి ఎవరు ఏ రకంగా ఉన్నారో, అందులో ఎంతమంది మనకు సానుకూలంగా ఉన్నారు, ఎంతమంది మనకు సానుకూలంగా లేరు, ఇవన్నీ కూడా వస్తాయి. మన కూటమికి ఎంతమంది అనుకూలంగా ఉన్నారు, కూటమి కాకుండా ఎంతమంది ఉన్నారు, తెలుగుదేశం అవనివ్వండి, బీజేపీ అవనివ్వండి, ఎవరైనా మన కూటమి కుటుంబ సభ్యులే కాబట్టి మనకు ఆ ఇబ్బంది లేదు. అవి కూడా ఒక ఐడియా వస్తుంది. కాబట్టి రేపు భవిష్యత్తులో జరిగేటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్ ఏవైతే ఉంటాయో అప్పటికి ఈ సాధకులకి ఆ విలేజ్ బూత్ కమిటీ వాళ్ళకి, విలేజ్ కమిటీ వాళ్ళకి కూడా ఒక ఆహ్వానం వస్తుంది గ్రామం మీద. ఎవరు వెళ్తారు ఇప్పటికే మీకు తెలుసున్నప్పటికీ మనం మెంబర్షిప్ గారిని వెళ్ళి అడుగుతాం కాబట్టి ఇంకా స్పష్టంగా మనకు తెలుస్తుంది.
మీరు కూడా చదువుగా వారితో ఆ రేపో మెయింటైన్ చేయడానికి కావాల్సినటువంటి అవకాశం కూడా ఏర్పడుతుంది. ఇది ఈ సభ్యత్వం అనేటువంటి దీంతో మీరు ప్రతి ఒక్కరు కూడా చేరువయ్యే విధంగా కార్యక్రమాలు చేయాలి. నేను సాధకుని, నేను ఒక్కడే చూసుకుంటే నేను ఎవరితో మాట్లాడను, నేనే చేసుకుంటాను అన్నది కాదు. మీరు ప్రతి గ్రామంలో వెళ్ళి కూర్చొని సమావేశం పెట్టుకొని ఆ గ్రామ కమిటీ వాళ్ళతో బూత్ కమిటీ వాళ్ళని కూర్చోబెట్టి ఏ రకంగా చేద్దాం ఏంటి అన్నది అందరూ కూడా చర్చించుకొని ఈ రకంగా చేసి కంపల్సరిగా పుస్తకంలో కూడా పెట్టండి, ఆధార్ కార్డులు పెట్టండి. దీన్ని టెక్నికల్ గా ఏ రకంగా గతంలో ఇప్పటికీ కూడా మాట్లాడి విపులంగా కూడా మాట్లాడి అందులో ఒక ట్రైనింగ్ లాగా మీకు అందరికి ఇస్తారు. అందులో కూడా మీ డౌట్స్ ఏమైనా ఉంటా అక్కడ కూడా మాట్లాడాల్సిందిగా నేను కూడా బహుశా నేను ప్రతి 2-3 రోజులకు ఒకసారి మీతో ఏదో విధంగా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను. ఇది మనకు మనం చాలా ప్రత్యేకంగా చేయాలి. గత ఏడాది 2023కి 6,000 మంది సభ్యత్వం ఉంటే మనకి మొన్న 2024లో అయితే మనం 22,900 మంది సుమారుగా సభ్యత్వం చేసుకోగలిగాం. మన టార్గెట్ 25,000 అనుకున్నాం, 23,000 వరకు ఇంచుమించుగా అయింది. ఎంత వర్షాకాలం ఉన్నా, సైక్లోన్లు ఉన్నా, మన డేట్ తక్కువ ఉన్నా, కొన్ని ఏమో సిస్టమ్ ఏమో బ్లాక్ అయిపోయింది, సిస్టమ్ ఓపెన్ అవ్వకపోవడం వల్ల కొంత చేయడం అవ్వలేదు. ఇన్ని ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా అందరూ కూడా చాలా బాగా ఈ సభ్యత్వ కార్యక్రమాలు చేశారు. కాబట్టి ఇప్పుడు కూడా ఇంకా దానికంటే రెట్టింపు చేయాల్సినటువంటి అవసరం ఉంది. మనం ఈసారి 50,000 మందికి చేయాల్సినటువంటి అవసరం ఉంది. 50,000 పైన సభ్యత్వం చేయాలి తప్పనిసరి. ఇది అవుతుంది, ఎందుకంటే ప్రతి గ్రామ స్థాయిని మనం టార్గెట్ చేస్తున్నాం. కాబట్టి ఎవరి గ్రామంలో వారు అందరికంటే ఎక్కువ చేయడానికి మీరు ప్రయత్నం చేయండి. మీకు వాటర్ లిస్ట్ కూడా ఉంటుంది, వాటర్ లిస్ట్ కూడా దగ్గర పెట్టుకొని ప్రతి 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు కూడా ఓటర్ గా నమోదు చేయడానికి కూడా టార్గెట్ చేయండి. మన గతంలో తీసుకున్నారు, మనకి యువ ఓటర్స్ ప్రాధాన్యత క్రమంలో తీసుకోవాలి, చాలా ఇంపార్టెంట్ అది. ఎందుకంటే యువత అనేసరికి సహజంగా మన నాయకుడు అంటే వారికి అభిమానంతో ఉన్నటువంటి పరిస్థితి. అందువల్ల ఆ అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని యువత అంతా కూడా మన పార్టీ జనసైనికులుగా తయారు చేసేటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకొని మనకు మార్చి 10వ తారీఖు వరకు టైం ఉంది. కాబట్టి 10వ తారీఖు వరకు ఆకుండా మనం ముందు ఏవైతే గతంలో చేసినటువంటి 44 మంది ఉన్నారో వారు ఎవరైతే చేశారో వాళ్ళ దగ్గర గతంలో చేసిన వాళ్ళు కూడా లిస్టులు తీసుకొని, ఇప్పుడైతే ఏ ఊరు ఆ ఊరు ఉన్నారు కాబట్టి ఆ ఊర్లోనే 2 ఊరు చేయించడానికి, లేదా గతంలో చేయించిన వాళ్ళని సరే ముందు ఎవరో ఒకరు కాంట్రాక్ట్కి వెళ్ళి 2 చేయించండి. గతంలో కొంతమంది లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మన ఆఫీసెస్ వాళ్ళతో మాట్లాడి వాళ్ళ ద్వారా ఆ కాంటాక్ట్ గతంలో లిస్టు కూడా ఇచ్చారు, ఆ లిస్టు కూడా తెప్పించుకొని చేద్దాం. కాబట్టి ఈసారి మటుకు మీరు ఇచ్చినటువంటి ఏవైతే మెంబర్షిప్ చేస్తారో దయచేసి గతంలో కూడా చెప్పాం, పుస్తకంలో రాసుకొని పుస్తకం ఇవ్వమని చెప్పి, కానీ ఎవరు కూడా పుస్తకాలు అయితే ఇవ్వలేదు. కొంతమంది అయితే రాశారు. ఈసారి బట్టి తప్పనిసరిగా అందరూ వాళ్ళు పుస్తకం కూడా మన ఆఫీసెస్ ఇవ్వడం జరుగుతుంది. మీకు మీరు నింపేసి ఇవన్నీ కూడా ఇవ్వాలి. ప్రతిరోజు మీకు ఆ క్లస్టర్ ఇన్ఛార్జెస్ ఉంటారు, 7 గ్రామాలకు ఒకరు. ఆ క్లస్టర్ ఇన్ఛార్జెస్ మీతో మాట్లాడుకుంటారు ప్రతిరోజు ఉదయం సాయంత్రం, ఏ రోజు ఎన్ని జరిగాయి, ఏ బూత్ లో ఎన్ని జరిగాయి అన్న బూత్ వైజ్ కూడా మీరు రాసుకోవాలి పుస్తకంలో. మీకు సపోజ్ మీకు ఉన్న గ్రామానికి 2 బూత్లు ఉన్నాయనుకోండి, ఆ 2 బూత్లకి సపరేట్ గా మెయింటైన్ చేయండి. 3 బూత్లు ఉంటే 3 చేయండి. అక్కడ ఎన్ని బూత్లు ఉంటే అన్ని బూత్లకు వేరే చేయండి. ఇంకా పెద్ద గ్రామాలు అయితే మన తుంపాలు ఉన్నాయనుకోండి, తుంపాలు అయితే 5 పెట్టాం, అక్కడ సుమారు 12 బూత్లు ఉంటాయనుకుంటా, 16 బూత్లు అంటే 5 అంటే ఒక్కొక్కరికి 5 బూత్లు వస్తున్నాయి. ఒక్కొక్కరికి